వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 6 ఏళ్ల విరామం తర్వాత ఎట్టకేలకు సిబిఐ నాంపల్లి సిబిఐ కోర్టులో వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 2 విషయాలు ప్రధానంగా మనం ప్రస్తావించుకోవాలి. ఒకటి, జగన్ కోర్టుకు హాజరు ఎందుకయ్యారు? ఇది రెగ్యులర్ విచారణలో భాగమా? లేదా మరేదైనా ఇతర కారణం ఉందా అనేది ఒకటైతే, రెండవది, జగన్ రాక సందర్భంగా హైదరాబాద్‌లో బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి నాంపల్లి సిబిఐ కోర్టు వరకు ఉన్నటువంటి జనసందోహం కావచ్చు, ఇతర అభిమానుల సందడి కావచ్చు, మొత్తం దారి పొడుగునా ఎదురైనటువంటి ప్రజాభిమానం కావచ్చు. సో, ముందుగా గతంలో ఇటీవల వైఎస్ జగన్ విదేశీ పర్యటన ముగించుకున్నారు. లండన్ యాత్ర నుంచి వచ్చిన సందర్భంగా ఆ సమయంలో విదేశీ పర్యటనకు వెళ్ళేటప్పుడు కోర్టు అనుమతితో వెళ్లారు. ఆ తర్వాత దీనిపై నిబ నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి సిబిఐ కోర్టుకు విన్నవించుకోవడంతోటి కోర్టు ఆదేశాల మేరకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా కోర్టు స్పష్టం చేసింది. సో, ఇవాళ సిబిఐ నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. సో, ఒకసారి ఆయన హాజరైన తర్వాత ఇక కోర్టు ఈ విదేశీ పర్యటన, వ్యక్తిగత హాజరుకు సంబంధించినటువంటి పిటిషన్‌ను, ఈ కేసును క్లోజ్ చేసింది. అంటే ఇది రెగ్యులర్ విచారణలో భాగంగా కాదు. ఏదైతే ఆయనపై ఉన్న కేసులున్నాయో, ఆదాయానికి మించిన కేసు, సిబిఐ గాని, ఈడీ గాని ఏసిన కేసుల సందర్భంగా బెయిల్‌పై ఉన్నారో, ఆ రెగ్యులర్ విచారణ సందర్భంగా ఆయన హాజరైన మాట అయితే కాదు. ఇది కేవలం విదేశీ యాత్ర ముగించుకున్న తర్వాత సిబిఐ ఫిర్యాదు మేరకు ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందిగా సిబిఐ కోర్టు ఆదేశించడంతోటి ఇవాళ వైఎస్ జగన్ హాజరయ్యారు. మొత్తం సరిగ్గా దాదాపు అరగంట సేపు కోర్టులో ఉన్నారు. కోర్టులో ఉన్న తర్వాత ఆన్ రికార్డ్ కోర్టు ఆయన వ్యక్తిగత హాజరును నమోదు చేసుకొని కేసును క్లోజ్ చేసింది. సో, అక్కడి నుంచి తిరిగి ఆయన అదే కాన్వాయ్‌లో గేట్ నంబర్ 2 ద్వారా లోటస్ పాండ్‌లోని తన నివాస గృహానికి బయలుదేరారు. సో, అయితే ఇక్కడ ఈ సందర్భంగా ఇప్పుడు ఒక విషయం చర్చించుకున్నాం. ఏ కేసు విచారణకు సందర్భంగా వచ్చారు? ప్రస్తుతానికి సంబంధించినటువంటి పరిణామం ఏంటనేది. ఇక ఇప్పుడు వ బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి సిబిఐ కోర్టు వరకు ఎదురైనటువంటి ప్రజాభిమానం. పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. కేవలం నాంపల్లి సిబిఐ కోర్టు నుంచి బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి నాంపల్లి సిబిఐ కోర్టుకి రావడానికి దాదాపు ఒక గంట సమయం పట్టిందాయనకి. భారీ ఎత్తున జనం దారి పొడుగునా అశేషంగా ఆయనకి అభివాదం తెలిపేందుకు, కాన్వాయ్‌ని అడ్డగించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. పెద్ద ఎత్తున జనం వైసీపీ అభిమానులు కావచ్చు, వైఎస్ జగన్ అభిమానులు కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు. జగన్ ఎక్కడికెళ్ళినా క్రేజ్ వెంట ఉంటుందని చెప్పడానికి ఇది మరో ఉదాహరణగా నిలిచింది. గతంలో ఏపీ పర్యటనలో గాని, లేదా వేరే రాష్ట్రాల్లో ఎయిర్‌పోర్ట్‌లో ఆయన కనిపించినప్పుడు గాని, ఏ విధంగా అయితే క్రేజ్ కనిపించిందో, దానికి మించినటువంటి క్రేజ్ ఇవాళ వైఎస్ జగన్ నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరవ్వడానికి వస్తున్న సందర్భంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి నాంపల్లి సిబిఐ కోర్టు వరకు పెద్ద ఎత్తున జనస్పందన కనిపించింది. ఆఖరికి నాంపల్లి సిబిఐ కోర్టు నుంచి తిరిగి ఆయన తిరిగి వెళ్ళేటప్పుడు కూడా కాన్వాయ్‌కి అడ్డుగా జనం వచ్చే ప్రయత్నం చేశారు. పోలీసులు అందరినీ తొలగించుకుంటూ చాలా కష్టంగా కాన్వాయ్‌ను బయటికి మూవ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో ఒక ఆసక్తికరమైన బ్యానర్ ఒకటి కనిపించింది. కేటీఆర్, వైఎస్ జగన్‌తో కలిసినటువంటి ఒక 2 పిక్చర్స్ ఉన్నటువంటి ఒక బ్యానర్‌ని అక్కడ అభిమానులు ప్రదర్శించారు. జై జగన్, జై జగన్, సీఎం జగన్ అంటూ నినాదాలతో నాంపల్లి సిబిఐ కోర్టు ప్రాంగణాన్ని హోరెత్తించారు వైఎస్ జగన్ అభిమానులు. ఈ రి ముఖ్యంగా ఈ బ్యానర్ సంగతి చూస్తే, ఈ బ్యానర్‌లో హమ్ ఫిర్ మిలెంగే, జెండా పాతేంగే అంటూ ఒక ఆసక్తికరమైన కొటేషన్ కూడా దాని మీద కనిపించడం విశేషం. మొత్తానికి జగన్ క్రేజ్ అనేది తెలంగాణలో కూడా ఆయన కోర్టుకు హాజరవ్వడానికి వస్తున్నారని తెలుసుకొని ముందుగానే పెద్ద ఎత్తున అభిమానులు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. దారి పొడుగునా కనిపించారు. తిరిగి నాంపల్లి సిబిఐ కోర్టులో కూడా అదే పరిస్థితి ఎదురైంది. మొత్తానికి విచారణ కోర్టులో వ్యక్తిగత హాజరు అనంతరం సిబిఐ కోర్టు దీనికి సంబంధించినటువంటి ఈ వ్యక్తిగత హాజరుకు సంబంధించినటువంటి కేసును క్లోజ్ చేయడంతోటి అక్కడి నుంచి తిరిగి ఆయన లోటస్ పాండ్‌కి బయలుదేరారు. ఇది ఓవరాల్‌గా వైఎస్ జగన్ నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరైన విషయం గురించినటువంటి తాజా అప్డేట్స్.